కేటీఆర్ ప్రయాణిస్తున్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద కేటీఆర్ ప్రయాణిస్తున్న బస్సు టైర్ పేలింది. మేడిగడ్డ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో కేటీఆర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు. బస్సు ముందుకు కదలకపోవడంతో మరో వాహనంలో వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ కు పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. బీఆర్ఎస్ బృందం వెళుతున్న బస్సులో కేటీఆర్ ప్రయాణిస్తున్న బస్సు ముందు చక్రం ఒక్కసారిగా పేలడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. హుటాహుటిన బస్సు అయితే వెంటనే ఆగిపోయింది. వెంటనే మరో వాహనాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రయాణిస్తున్న బస్సు వాహనానికి సంబంధించిన టైర్ పేలిపోవడంతో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా బస్సు దిగి కింద ఉన్నారు. మరో వాహనాన్ని సిద్ధం చేస్తున్న సందర్భం అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ బృందం ప్రయాణిస్తున్న బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. బీఆర్ఎస్ బృందం 2 బస్సుల్లో వెళ్తున్న సందర్భంగా అందులో ఒక బస్సు అంటే కేటీఆర్ ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్నారో ఆ బస్సు టైర్ పేలిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. దీంతో బస్సు ఉన్నపలంగా ఆగిపోయింది. మరో వాహనాన్ని సిద్ధం చేసే క్రమంలో శ్రేణులైతే నిమగ్నమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణులు ప్రయాణిస్తున్న బస్సులలో ఒక బస్సులో కేటీఆర్ ప్రయాణిస్తున్నారు. ఆ బస్సు ప్రయాణం సాగుతున్న మధ్యలో ఒక్కసారిగా టైర్ పేలిపోవడంతో ఈ పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదంటూ కూడా పార్టీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం బస్సు అయితే ఆగిపోయింది. మరో వాహనాన్ని అరేంజ్ చేసే పనిలో అయితే పార్టీ శ్రేణులు ఉన్నాయి. మేడిగడ్డ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు మేడిగడ్డకు వెళుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో కేటీఆర్ ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్నారో ఆ బస్సు వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా టైర్ పేలిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. కేటీఆర్ ఏ బస్సులో అయితే ప్రయాణిస్తున్నారో ఆ బస్సు మార్గ మధ్యంలో వేగంగా వెళుతున్న క్రమంలో టైర్ ఒక్కసారిగా పేలింది. అయితే పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి. ఎస్ బలరాం, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బృందం ఏదైతే మేడిగడ్డకు సంబంధించినటువంటి పర్యటన పెట్టిందో ఆ పర్యటన మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పెంబర్తికి అంటే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి పెంబర్తికి చేరుకోవడంతో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అట్టున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బృందానికి స్వాగతం పలికి తీసుకువస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ ఏదైతే ప్రయాణిస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పినటువంటి పరిస్థితిని నెల్లుట్ల బైపాస్ వద్దకి మొత్తంగా కూడా ఈ బృందం అంతా చేరుకుంది. బస్సులో అంటే కేటీఆర్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి బృందం, సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి బృందం ఆ బైపాస్ లో ఉన్నటువంటి జనగామ బైపాస్ లో ఉన్నటువంటి నెల్లుట్లకు చేరుకోవడంతో అక్కడ పెద్ద ఎత్తున శబ్దం రావడం అనేది జరిగింది. శబ్దం రావడంతో అంతా కూడా అదే సెక్యూరిటీ కావచ్చు, మిగతా ఇష్యూస్ లో కూడా అంతా అలర్ట్ అయి చూశారు. బస్సులో కేటీఆర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే తీరా ఆ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సుకు సంబంధించినటువంటి టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని గమనించినటువంటి డ్రైవర్ అత్యంత చాకచక్యంగా మొత్తంగా కూడా కాన్వాయ్ ఆపడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు అంటే మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బృందం వెళ్తున్నటువంటి బస్సుకి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం చర్యలు చేపట్టారు. ఆ బస్సును అక్కడే ఆపించి ప్రత్యామ్నాయంగా మరొక బస్సును ఏర్పాటు చేసి పంపించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన జరిగినటువంటి నేపథ్యం లోపల కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇది ఇలా కొనసాగితే వరంగల్ నగరంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు
బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మేడిగడ్డ బృందాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు నిర్వర్తించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.